విగ్రహం అంటుంది. పోత పోసిన నెయ్యి ఎలా ఉంటుందో ఆయన అంత అందంగా ఉంటాడు. నేను పొద్దున్నే కంచి కామకోటి దేవాలయానికి వెళ్ళి దర్శనం చేశాను. మహానుభావుడు పరమాచార్య స్వామి వారు అపర శివతత్వం. అందుకే ఆ దేవాలయం చుట్టూ కొన్ని మూర్తులను చెక్కించారు. బహుశः గణపతి స్థపతి గారికి తప్ప అటువంటి మూర్తుల్ని చెక్కగలిగిన సామర్థ్యం వేరొకరికి ఉందని నేను అనుకోను. బహుశः గణపతి స్థపతి గారి చెక్కుంటారు వాటిని. అందులో దారుకావన భిక్షాటనమూర్తి, మీరు చూసి తీరాలి ఆయన అందం. ఆయన భిక్షాటనమూర్తిగా వెళ్తే మహర్షుల భార్యలు మోహించారు. అసలు నిజంగా ఆ మూర్తులను ఆ శిల్పంలో తీసుకొచ్చినటువంటి వైభవం అనితర సాధ్యం. అది నా మనసుని హత్తుకుపోయింది. అసలు నేను కాశీపట్టణంలో ఇన్నాళ్ళ నుంచి దేవాలయాన్ని ఎందుకు దర్శనం చేయలేదు అని చాలా విచారం పొందాను, అపారమైన ఆనందము పొందాను ఆ దేవాలయ దర్శనం చేసి. కాబట్టి ఆయన మహాందగాడు. మహాందగాడైన పరమేశ్వరుడి కన్నా అందగాడు ఉండడు. కానీ లోకంలో మోహింపజేయగలిగినంత అందము అన్న మాట లోకంలో వాడవలసి వస్తే అమ్మవారు కూడా తత్తుల్యమే. అందుకే శంకర భగవత్పాదులు వాళ్ళిద్దరి గురించి మాట్లాడుతూ కళాభ్యాం చూడాలంకృత శిశికళాభ్యాం నిజతపఫలాభ్యాం భక్తీషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటారు. వాళ్ళిద్దరూ నిజతపఫలాభ్యాం, ఒకరి తపస్సుకి ఒకరు ఫలం. ఆయన దక్షిణామూర్తిగాను హిమవత్ పర్వతం మీద చేసిన తపస్సుకి ఫలితము పార్వతీదేవి, పార్వతీదేవి చేసిన తపస్సుకి ఫలితము పరమేశ్వరుడు. అందుకే పార్వతీ పరమేశ్వరులలో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అన్న విచారణే లేదు యథార్థమునకు. అందుకే శ్రీ విద్యాతంత్రంలో మహాకామేశ్వర మహాకామేశ్వరి స్వరూపములను ఆవిష్కరించేటప్పుడు పంచసామ్యములు అని చెప్తారు. ఇద్దరి యందు కూడా 5 ఒకే రకమైన లక్షణాలు ఉంటాయి. మీరు ఎప్పుడైనా అటువంటి మూర్తిని చూశారో లేదో నాకు తెలియదు. మీరు ఆ మూర్తిని ఎప్పుడైనా ఎదురుగుండా పెట్టుకుని చూస్తే ఎవరి చెయ్యి ఎక్కడుందో, ఎవరి కాలు ఎక్కడుందో, ఎవరి ముఖం ఏదో స్పష్టంగా మీరు చూస్తే తప్ప మీరు పట్టుకోలేరు. ఇద్దరూ ఒక్కలా ఉంటారు. అలా ఒక్కలా ఉండడం పంచసామ్యములు అంటారు. 5 సమానంగా ఉంటాయి కామేశ్వర కామేశ్వరీల యందు. అందుకని వారు నిజతపఫలాభ్యాం. అటువంటి శంకరుని యొక్క మాట ఎరుకలసాని వేషంలో వచ్చి చెప్తే దానికి సంతోషించినటువంటి తల్లి జగదంబ కన్యారూపం పార్వతీదేవి